హాయ్ ఫ్రెండ్స్, మహాత్మా జ్యోతిబా ఫులే ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ 5వ తరగతి కొరకు ప్రకటన అయితే ముందుగానే ఇచ్చేసింది. ఈ రోజు నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. పరీక్ష కొరకు అర్హత వచ్చేసి బీసీ, ఈబీసీ మరియు ఇతర విద్యార్థులు 9 నుంచి 11 సంవత్సరాల వయసు మించి ఉండరాదు. వీరు 1/9/2013 మరియు 31/8/2015 మధ్య జన్మించి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు 9 నుండి 13 సంవత్సరాల వయసు మించి ఉండరాదు. వీరు 1/9/2011 మరియు 31/8/2015 మధ్య జన్మించి ఉండాలి. ఆదాయ పరిమితి వచ్చేసి 1,00,000కు మించి ఉండరాదన్నమాట. 1,00,000 లోపలే ఉండాలి. ఇక్కడ జిల్లాలోని గురుకుల పాఠశాలలో ప్రవేశానికి, అంటే మీరు అనంతపురం పాఠశాలలో ప్రవేశానికి కోరుతున్నట్టయితే మీరు అదే జిల్లాలో చదువుతూ ఉండాలన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు, మీరు ప్రతి ఒక్క జిల్లాలో ప్రతి ఒక్క స్కూల్లో బాయ్స్ మరియు గర్ల్స్కి సపరేట్గా ఇక్కడ సీట్స్ కూడా ఉంటాయి. మీరు బాయ్స్ అయితే బాయ్స్ సెలెక్షన్ చేసుకోండి, గర్ల్స్ అయితే గర్ల్స్ సెలెక్షన్ చేసుకోండి. ప్రవేశ పరీక్ష వచ్చేసి మీకు తెలుగు, ఇంగ్లీషు, లెక్కలు, పరిసరాల విజ్ఞానం అంటే సైన్స్ మరియు సాంఘిక శాస్త్రం 4వ తరగతి స్థాయిలో 2 గంటల వ్యవధిలో 50 మార్కులకు ఈ ఎగ్జామినేషన్ అనేది ఉంటుందన్నమాట. తెలుగు నుంచి 10 మార్కులు, ఇంగ్లీష్ 10 మార్కులు, లెక్కలు 15, పరిసరాల విజ్ఞానం 15 మార్కులలో ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది. జవాబులను మీరు ఓఎంఆర్ షీట్లో గుర్తించాల్సి వస్తుంది. ప్రశ్నాపత్రం వచ్చేసి మీకు తెలుగు మరియు ఇంగ్లీష్లో ఉంటుంది. ఇక్కడ పరీక్షా కేంద్రం వచ్చేసి విద్యార్థులకు వారి సొంత జిల్లాలో మాత్రమే పరీక్ష నిర్వహించబడును. పరీక్షా కేంద్రం వివరాలు హాల్ టికెట్లు ఇవ్వబడును. ఒక పరీక్షా కేంద్రంలో విద్యార్థుల సంఖ్య తక్కువైనప్పుడు ఆ విద్యార్థులను దగ్గరలోని ఇతర పరీక్షా కేంద్రాలకు కేటాయించబడును. పాఠశాలలో ప్రవేశానికి ఎంపిక విధానం వచ్చేసి మీరు రాసే ఆన్లైన్ ఎగ్జామ్లో ఎవరైతే ప్రతిభ కనబరుస్తారో, అంటే మెరిట్ కనబరుస్తారో వాళ్ళకు రిజర్వేషన్ ప్రకారంగా, ప్రత్యేక కేటగిరీ ప్రకారంగా వాళ్ళకు స్కూల్స్ ఎంపిక అనేది ఉంటుందన్నమాట. అలాగే మీరు ఆన్లైన్లో అప్లై చేసుకునేటప్పుడు మీకు మల్టిపుల్ స్కూల్స్ ఉంటాయి. మీరు వాటిని వరుస క్రమంలో మీరు ఎంచుకోవాల్సి వస్తుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే ఈసారి దరఖాస్తు బీసీ వెల్ఫేర్కి అయితే మీరు 100 రూపాయలు చెల్లించాల్సి వస్తుంది అనమాట. ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు ముందుగా మీరు పేమెంట్ చెల్లించాల్సి వస్తుంది. దాని తర్వాత మీకు ఒక జర్నల్ నంబర్ ఇవ్వబడుతుంది అనమాట. ఆ నంబర్ ద్వారా మీరు వచ్చేసి ఈ వెబ్సైట్లోకి లాగిన్ అయ్యేసి మీరు అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్ దరఖాస్తు వచ్చేసి మార్చి 1 నుంచి మార్చి 31వ తేదీ వరకు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసేటప్పుడు వచ్చేసి కుల ధృవీకరణ పత్రం అనేది ఉండాలి. అలాగే పుట్టిన తేదీ, ఆదాయ ధృవీకరణ, ప్రత్యేక కేటగిరీ ధృవీకరణ, స్టడీ మరియు బోనఫైడ్ సర్టిఫికేట్ మొదలగు ధృవపత్రాలు పొంది ఉండాలి. ఒరిజినల్ డాక్యుమెంట్స్ అయితే మీరు కౌన్సిలింగ్ సమయంలోనే సమర్పించాల్సి వస్తుంది అన్నమాట. మీరు ఎలా అప్లై చేసుకోవాలి అంటే దీంట్లో ఆన్లైన్లో మాత్రమే మీరు అప్లై చేసుకోవాల్సి వస్తుంది. పాఠశాలకు మీరు ఈమెయిల్ పంపించినా కూడా వాళ్ళు అటువంటి దరఖాస్తులను పట్టించుకోరు, వాటిని అనుమతించరన్నమాట. హాల్ టికెట్లు ఎప్పుడు రిలీజ్ చేస్తారంటే పరీక్షకు 7 రోజుల ముందు రిలీజ్ చేయడం జరుగుతుంది. సో దరఖాస్తు నింపుటకు అభ్యర్థులకు కొన్ని ముఖ్య సూచనలు. దరఖాస్తు ఆన్లైన్లో నింపడానికి ముందుగా నమూనా దరఖాస్తు నింపుకోవాలి. పరీక్షా కేంద్రాన్ని వారి సొంత జిల్లాను మాత్రమే ఎంపిక చేసుకోవాలి. పాఠశాల ప్రాధాన్యత క్రమం ఎంచుకోవడానికి ముందు పాఠశాలల పట్టికను చూసుకొని నింపాలి. పాస్పోర్ట్ సైజ్ ఫోటోను సిద్ధంగా ఉంచుకోవాలి. దరఖాస్తులను నింపినప్పుడు అభ్యర్థి వివరాలను జాగ్రత్తగా నమోదు చేయవలెను. సెల్ నంబర్ వ్రాయినప్పుడు విద్యార్థి కుటుంబంకు సంబంధించిన నంబరు లేదా సమీప బంధువుల నంబరు ఇవ్వవలెను. దరఖాస్తు నింపుటకు జరుగు పొరపాట్లకు అభ్యర్థియే పూర్తి బాధ్యత వహించాలి. తదుపరి ఏ విధమైన మార్పులు చేయబడవు. ఒకసారి దరఖాస్తును ఆన్లైన్లో అప్లోడ్ చేసిన తర్వాత ఎటువంటి మార్పులకు తావలేదు. కావున దరఖాస్తును అప్లోడ్ చేయడానికి ముందే అన్ని వివరాలను సరిచూసుకోవాలి. ప్రవేశ పరీక్షకు హాజరైనంత మాత్రాన ప్రవేశానికి అర్హులు కాదు. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం కేటాయించిన సీట్లలో రిజర్వేషన్ అమలు చేయబడను. సో ఇవి మీరు ఆన్లైన్ అప్లికేషన్ ఫిలప్ చేసేటప్పుడు తీసుకోవాల్సిన కొన్ని సూచనలు అనమాట. ఎవరైతే సెలెక్ట్ అవుతారో అటువంటి విద్యార్థులకు అందించే సదుపాయాలు ఉన్నటివి. ఉచిత వసతి ఉంటుంది. గురుకుల విధానంలో చదువుకునే అవకాశం ఉంటుంది. నెలకు 1,400 రూపాయలతో పౌష్టిక విలువలతో కూడిన మెనూ ఉంటుంది. 4 జతల యూనిఫామ్ దుస్తులు, దుప్పటి మరియు జంఖానా, బూట్లు, సాక్స్, టై మరియు బెల్ట్, నోట్ పుస్తకాలు, టెక్స్ట్ పుస్తకాలు ఇవన్నీ వచ్చేసి జగనన్న విద్యా కానుక ద్వారా ఇవ్వడం జరుగుతుందన్నమాట. మరియు కాస్మోటిక్ ఛార్జీల నిమిత్తం నెలకు 125 రూపాయల చొప్పున 5-6 తరగతులకి, 7వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు 150 రూపాయలు, బాలికలకు 6-7వ తరగతుల వరకు చదువుతున్న పిల్లలకు నెలకు 130 మరియు 8 నుంచి ఆపై క్లాసుల వరకు 250 రూపాయలు నెలకు వీళ్ళు చెల్లించడం అనేది జరుగుతుంది. అలాగే బాలులకు 50 రూపాయల చొప్పున సెలవు నిమిత్తం ఖర్చు చేయడం జరుగుతుంది. 5వ తరగతి ప్రవేశం పొందిన విద్యార్థి ఇంటర్మీడియట్ వరకు గురుకుల పాఠశాలలోనే విద్యను అభ్యసించవచ్చును.
అలాగే సమీకృత పౌష్టికాహారం కింద రోజు వేరుశనగ చిక్కి, వారానికి 6 దినముల గుడ్డు, 2 సార్లు చికెన్ ఇవ్వబడును. ఇవి ఈ స్కూల్ యొక్క ప్రత్యేకతలు అనమాట. మీరు ఈ రోజు నుంచి కావాల్సింటే అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ అనేది కమింగ్ సూన్ అని ఉంది, కానీ ఈరోజు 8 గంటలకు ఇది ఓపెన్ అయిపోతుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.